ఐటీ ఎంప్లాయీస్ పరిస్థితి చూస్తే వరల్డ్ వైడ్ లే ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీసే అవును ఒక 3-4 years నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అవును బాగా మానసిక ఇబ్బందులు, మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది. అవును జాబ్ పోతుంది అని ఒకటి. సెకండ్ ఏంటంటే లాస్ట్ 10-15 years నుంచి ఏం జరిగిందంటే సొంత ఇల్లు ఉండాలని చెప్పి రకరకాలుగా లోన్లు రకరకాలుగా మనీ తెచ్చేసి ముందు కొనేశారు. చూస్తేనేమో ఈఎంఐలు చూస్తేనేమో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టుకున్నారు. కరెక్ట్గా ఇదే సమయంలో ఈ ఐటీ అనేది కాస్త భూమి తగ్గిందనాలా, లేకుంటే కొత్త టెక్నాలజీ రావటం వల్ల పరిస్థితులు ఇలా మారాయని చెప్పలేము. కానీ ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ప్రాపర్టీస్లో చాలామంది ఇప్పుడు బాధపడుతున్నారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఓ పక్క జాబు, మరో పక్క ఈఎంఐలో ఒత్తిడి పెరిగిపోయింది అని చెప్పి వినిపిస్తున్నమాట. మీరు దీన్ని ఏమనంటారా కాదంటారా? కరెక్టేనండి. అది ఏంటంటే యాక్చువల్గా కరోనా టైంలో ముబ్బడిగా ఎంప్లాయీస్ని తీసుకున్నారు. అవసరం లేకపోయినా తీసుకున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్పుడు సాలరీస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, విపరీతంగా ఒక 2022 వరకు అది అలా వచ్చేసింది. సో ఇప్పుడు ఏ ఇంపాక్ట్ వల్ల జాబులు తీస్తున్నారు అని అంటే కొంతవరకు తీస్తున్నారు. అండ్ కొంతమంది ఎవరైతే ఇప్పుడు అప్పుడు తీసుకున్న వాళ్ళని ఏ రకంగా దే హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది కంపెనీస్ అనేది దే ఆర్ యూజింగ్ ఎగ్జిట్ స్ట్రాటజీస్. సో అప్పుడున్న కొంతమంది జంక్ అంటే ఐ మీన్ ప్రాజెక్ట్ లేదు, బెంచ్ మీద ఉన్నారు, ఏదో ఒకటి దే హ్యావ్ టు డూ యాక్టివిటీ కదా, పింక్ స్లిప్ ఇచ్చేస్తూ ఉంటారు, సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ బయట చేస్తారు. ఎందుకంటే కంపెనీ ఎక్కువ నష్టాలు భరించలేదు. ఒక సర్టెన్ టైం వరకు చూస్తారు, ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఇమీడియట్గా వేస్తారు, లేదంటే తీసేస్తారు. దట్ ఏ ఇంపాక్ట్ ఈజ్ దేర్ ఉంది ఖచ్చితంగా. ఏ అనేది 99% ఇంపాక్ట్ ఉంది. ఆ 1% కొద్దిగా రీసెంట్ కూడా కొన్ని వాటిలలో మైక్రోసాఫ్ట్ సమ్ కంపెనీస్లో కూడా ఐ థింక్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు మాకు. నేను ఒక స్ట్రైట్గా ఒకటి అడుగుతాను. ఐటీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఒక హైదరాబాద్లో? 6 lakhs ఉండొచ్చు, 6-7 lakhs ఉండొచ్చు. ఎంత పర్సెంటేజ్ ఏ ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ 6 లక్షల మందిలో ఎంతమంది చూపిస్తుంది? సార్ 6 అని అంటే 6 కాదు, డైరెక్ట్ ఎంప్లాయీస్ 6 మంది, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ 10 lakhs members. డైరెక్ట్గానే చెప్తున్నాను, ఒక 6 లక్షల మంది వేసుకున్నాం. ఎంత పర్సెంటేజ్ ఏ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఉంటుందండి, మోర్ దెన్ 35-40%. అంత లేదు సార్, మీరు గ్రౌండ్ లెవెల్లో బాగా మీరు ఒకసారి చూడండి, ఒక 10% మాత్రమే సార్. నాకు ఎందుకంటున్నా అంటే 10% కూడా ఇప్పుడు కొత్త కంపెనీస్ లే ఆఫ్ ప్రకటించడం కొన్ని జరుగుతున్నాయి కాబట్టి చూస్తున్నాం. ఓవరాల్గా అయితే గ్రౌండ్ లెవెల్లో ఐటీ మీద, రియల్ ఎస్టేట్ రంగం మీద ఐటీ ఎఫెక్ట్ చాలా తక్కువే ఉంది. కానీ ఎందుకో ఒక గందరగోళ పరిస్థితుల్లో నెట్టేశారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. సార్ నెట్టేశారు అనేది ఒక పదం పక్కన పెట్టినా కూడాను, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు తక్కువ ఉంది అంటున్నారు ఇంపాక్ట్. నేను జస్ట్ నౌ ఐ కేమ్ ఫ్రమ్ వన్ మీటింగ్ యాక్చువల్గా. ఇప్పుడు ప్రజెంట్ వీఆర్ ఇంటూ ఆఫీస్ స్పేస్ ఆల్సో, వీఆర్ ఇంటూ లగ్జరీ రెసిడెన్షియల్, వీఆర్ ఇంటూ ఐటీ ఆఫీస్, ఐటీ ఎనేబుల్డ్ ఆఫీసెస్కి మేము లీజ్ చేస్తాము. అండ్ వీ హ్యావ్ బై గాడ్స్ గ్రేస్ వీ హ్యావ్ అవర్ ఓన్ మేనేజ్డ్ ఆఫీసెస్. కరెంట్లీ అబౌట్ 1.8 lakh square feet రన్ చేస్తున్నాం. ఎలా ఉంటుందంటే మేనేజ్డ్ ఆఫీసెస్లో ఇప్పుడు ఆఫీస్కి 100 మెంబర్స్లో 20 వస్తున్నారు, 20 people వస్తున్నారు. సో మిగతా వాళ్ళకి జాబ్ ఉందా లేదా అని అంటే భయాలు ఉన్నాయి, ఫియర్ ఉంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాబ్ పోతే పరిస్థితి ఏంటి అని ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది ఖచ్చితంగా. వాడు అన్నెసరీ బర్డెన్ ఎందుకు అని ప్రెసెంట్గా ఇందాక నేను స్టార్టింగ్ పాజ్ మూడ్లో ఉంది. కొనే కెపాసిటీ ఉన్నా, జాబ్ ఉన్నా కూడా ఇప్పుడు ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఒక 1 year వెయిట్ చేద్దాం, ఇన్నాళ్ళు ఆగాం కదా, ఇంకో 1 year వెయిట్ చేస్తే బాగుంటుంది, ఇది తీసుకొని మళ్ళీ ఈఎంఐకి ఎక్స్ట్రా అమౌంట్ అంటే దానికి ఎందుకు పే చేసుకోవడం అన్న కొంతమంది ఉన్నారు. సో 100% దానిలో మాత్రం అయితే సార్ ఖచ్చితంగా ఏ ఇంపాక్ట్ అయితే ఉంది. మాకు తెలిసిన కొన్ని కంపెనీస్, బికాజ్ వీఆర్ ఇంటూ ఆఫీస్ స్పేస్ కాబట్టి చెప్తున్నాను, ఒక 100 members ఉన్న కంపెనీలో ఈరోజు 25 membersనే ఉంచారు, మిగతా వాళ్ళు తీశారు. ఎందుకంటే ఈరోజు టెక్స్ట్ టు వాయిస్ ఆర్ వాట్ ఎవర్ ఈ ఏ రిలేటెడ్లో ఉన్నాయో వీడియోస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇట్స్ లైక్ రెవల్యూషనరీ. ఏ ఇట్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ రెవల్యూషనరీ. దాన్ని కూడా క్యాప్ పెట్టుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు. లేదంటే రీసెంట్ స్టడీస్ చెప్పారు, క్యాప్ లేకుండా ఎంప్లాయీస్ అందరూ వాడారంట, అది మోర్ దాన్ అమౌంట్ ఇట్ ఈస్ కన్జ్యూమ్ అని. సో అదైతే ఉంది, అదైతే మాత్రం ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఐటీ వాళ్ళకి మీరు చెప్పే సలహా ఏంటి? అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి లేదా వెయిట్ చేయాలా అంటే మీరు ఏం చెప్తారు? సార్ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలా అంటే మన దగ్గర సఫిషియెంట్ ఫండ్స్ ఉండి, నాకు ఎక్సెస్ అమౌంట్ ₹1 కోటి పైన ఉంది ఆల్రెడీ, ఈ అమౌంట్ నేను ఎక్కడో చోట స్టాక్లో పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రిస్క్ తీసుకొని ₹2 ఇంట్రెస్ట్, ₹1.5 ఇంట్రెస్ట్, గోల్డ్ తాకట్టు పెట్టి, అవి తాకట్టు పెట్టి, ఇవి తాకట్టు పెట్టి, బయట నుంచి వడ్డీలు తీసుకొచ్చి మాత్రం చేయొద్దు. ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోతుంది. ఎంతకాలం వెయిట్ చేయాలి?
సార్ అది ఇప్పుడు మనము యుద్ధాల వల్ల మాట్లాడాము, ఎగ్జాంపుల్ యుద్ధాల వల్ల తగ్గింది అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. జరుగుతుంది. 20,000 రూపాయలు సంపాదించేవాడు 35-40 సంపాదిస్తే కానీ పొద్దున్న లేచి తాగే టీ కాఫీ దగ్గర నుంచి నైట్ తినే వాట్ ఎవర్ జ్యూస్ ఆర్ పడుకునే ముందు తాగే పాల వరకు కూడాను ది ఇంపాక్ట్ ఉంటుంది బై డిఫాల్ట్. సో 20 సరిపోదు, 40 కావాల్సిందే, బై డిఫాల్ట్ కావాల్సిందే కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండదు కదా సార్. ఓకే. సో ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా చెప్పగలరా? యా డెఫినెట్లీ సార్. మై నెంబర్ మైసెల్ఫ్ తారక రంగారెడ్డి. ఐ రిప్రజెంట్ ఏ కంపెనీ కాల్డ్ S2 Connects. అండ్ S2 Connects మీనింగ్ కూడా సమ్వన్ హ్యాస్ టు సే ఎస్ టు కనెక్ట్. సో కనెక్ట్ అవ్వడానికి ఎస్ చెప్పాలి అని. సో వీ గివ్ 100% జెన్యూన్ ప్రాపర్టీ అడ్వైజరీ. మార్కెట్లో 18 years నుంచి ఉన్నాం, ఎక్కడ డాట్ మార్క్ కూడా లేదు. ఎందుకంటే అవుతే అవుతుంది, లేకపోతే లేదు. అంతేగాని ఈ డబ్బు వచ్చిందని చెప్పేసి నేను ఇందాక అన్నట్టు బావ బామ్మట్లు తమ్ముడు నమ్మరో కానీ తారక్ని పక్కన నమ్ముతారు. మరి కనీసం 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని డౌట్ లేదు. ఎందుకంటే ఇచ్చున్నాం కూడా, కొన్ని XYZ కంపెనీ ఇచ్చున్నాం కూడా. సో మనం అంత జెన్యూన్గా ఉంటాం. నెంబర్ వచ్చేసి 832-833-0828.